హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల. ఈరోజు వీడియోలో ఆలు పులావ్ లేదంటే ఆలు రైస్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. లంచ్ బాక్స్‌లోకి ఎక్కువ హడావిడి లేకుండా చాలా సింపుల్‌గా ఈ ఆలు పులావ్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి ఈ సింపుల్ టేస్టీ ఆలు పులావ్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలోకెళ్ళి చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక గ్లాసు రైస్‌ని తీసుకోవాలి. ఇక నేను బాస్మతి రైస్‌ని తీసుకుంటున్నాను. కావాలంటే నార్మల్ రైస్‌తోని కూడా మనం ఆలు పులావ్‌ని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒక 2, 3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత బియ్యం అంతా పూర్తిగా మునిగేంత వరకు వాటర్ వేసుకొని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత ఇందులో హోల్ గరం మసాలా దినుసులను వేసుకోవాలి. 2 బిర్యానీ ఆకులు, ఒక మరాఠీ మొగ్గ, 1 ఇంచు దాచిన చెక్క, ఒక బిర్యానీ పువ్వు, 2 యాలకులు, 4, 5 లవంగాలు, అలాగే 1 టీ స్పూను షాజీరాని కూడా వేసుకొని వీటన్నిటిని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, ఒక పావు కప్పు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు పావు కప్పు, సన్నగా తరిగిన బీన్స్ ముక్కలు పావు కప్పు, 2 టేబుల్ స్పూన్స్ పచ్చి బఠానీలు, ఒక పెద్ద సైజు ఉన్న ఆలుగడ్డని పొట్టు తీసి ఇలా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకొని వేసుకోవాలి. వీటన్నిటిని మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కలుపుకుంటూ ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మూత పెట్టి ఒక 2, 3 నిమిషాల పాటు ఈ కూరగాయ ముక్కలు అన్నీ కూడా సాఫ్ట్‌గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా కూరగాయ ముక్కలన్నీ కూడా మెత్తగా ఉడికిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్‌ని కూడా వేసుకోవాలి. వేసుకొని వీటిని ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని 1 నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్‌ని కూడా వేసుకొని ఈ బాస్మతి రైస్ విరిగిపోకుండా ఇలా కింద నుంచి మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్‌ని యాడ్ చేసుకుందాం. మనము ఒక గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసుల వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్‌ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. కలుపుకొని ఇందులో సాల్ట్ ఏమైనా సరిపోకపోతే కొంచెం సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకొని ఒక అరచెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలి. ఇలా నిమ్మరసం పిండుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ అంతా బాగా కలిసే విధంగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి మంటని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని రైస్‌ని ఉడికించుకోవాలి. ఇలా రైసు సగం వరకు ఉడికిన తర్వాత మూత తీసి మధ్యలో ఒకసారి ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ స్టేజ్‌లోనే కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కొత్తిమీర తరిగి అనేది చివర్లో వేసిన దానికంటే కూడా ఇలా మధ్యలో వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా రైస్ అంతా పూర్తిగా కలిసిన తర్వాత మూత పెట్టుకొని మంటని లో ఫ్లేమ్‌లో పెట్టి రైస్ అంతా పూర్తిగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇలా రైస్ అంతా పూర్తిగా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ పై నుంచి దించుకొని సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవటమే అండి. ఎంతో టేస్టీగా ఉండే ఆలు పులావ్ రెడీ అయిపోయింది. లంచ్ బాక్స్‌లోకి చాలా సింపుల్‌గా ఎక్కువ హడావిడి పడకుండా ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి. టైం సేవ్ అవుతుంది. తక్కువ టైంలోనే ఈ ఆలు పులావ్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఆలు పులావ్‌లోకి ఎలాంటి గ్రేవీ కర్రీ అవసరం లేదండి. జస్ట్ రైతాతోని తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మరి ఇలా సింపుల్‌గా, టేస్టీగా ఆలు పులావ్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో చూసేసారు కదా! మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇలాంటి సింపుల్, టేస్టీ, క్విక్ రెసిపీస్ కోసం శశి వంటశాల ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.